అండి, ఎలా ఉన్నారు? మేము బాగున్నాం. మీరు బాగున్నారా? ఈరోజు మా స్టైల్లో గోంగూర పుల్లగూర ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఒక కుక్కర్ తీసుకొని అందులోకి తగినంత ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులోనికి కాస్త మెంతులు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి, ఉల్లిపాయలు, కొంచెం ఉల్లిపాయలు ఎక్కువే పడతాయండి. ఉల్లిపాయలు ఎంత ఎక్కువ ఉంటే ఉల్లిపాయలు అంత బాగుంటుంది. సన్నగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిరపకాయలు, అలాగే శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి గోంగూర, ఈ ఉల్లిపాయలు, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత గోంగూరను మనము యాడ్ చేసుకోవాలి. ఇది చాలా ఎక్కువగా కనిపిస్తుంది కానీ త్వరగా మగ్గిపోతుంది. ఈ విధంగా తగ్గిపోతుందండి. చూడండి, కుక్ అవుతూ ఇది ఈ విధంగా గోంగూర అంతా తగ్గిపోతుంది. ఈ విధంగా బాగా కుక్ అయిన తర్వాత, ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోనికి కాస్త పసుపును యాడ్ చేసుకోవాలి. పసుపును యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకోవాలి. ఈ విధంగా తయారవుతుంది. తర్వాత కాసిన్ని నీళ్ళు వేసుకోవాలి. ఒక చిన్న గ్లాసు, కాఫీ తాగే చిన్న గ్లాస్ తోటి ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకొని ఒక 2 విజిల్లు వేయించుకొని, ఆ తర్వాత పప్పు కర్రతోటి మెత్తగా ఎనుపుకోవాలి. ఈ విధంగా అవుతుంది. దీనిని మనము పప్పు కర్రతోటి నీట్గా ఎనిపేసుకొనేసేసి గిన్నెలోకి తీసుకొని మంచిగా చపాతీలోకి కానీ, రైస్లోకి అయితే సూపర్ కాంబినేషను, అలాగే బిర్యానీలోకి కూడా చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. ఈ విధంగా సాల్ట్ వేసుకొని మంచిగా ఎనిపేసుకోవాలి. ఈ విధంగా తయారవుతుంది. ఎనిపిన తర్వాత చూడండి, చాలా యమ్మీగా ఉంటుంది. వేడి వేడి అన్నము, కాస్త నెయ్యి, గోంగూర పుల్లగూర చాలా బాగుంటుంది. బాయ్ అండి.